కూలీనాలీ చేసి రూపాయి పోగేసి వారంతా చిట్టులు వేశారు. వందలాది మంది నుంచి లక్షలు సేకరించిన చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. డప్పులు వాయిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలో ఈ ఘటన జరిగింది. తాము దాచుకున్న సొమ్ము ఇవ్వకుండా మోసం చేసిన అక్షర చిట్ ఫండ్స్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చిట్ ఫండ్ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కపిల్లో నుంచి నన్ను ఇందులోకి వేసుకోండి మేడం, మీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తే, లేదు నాకు అక్షర చిట్ ఫండ్స్ అంటే ఏమో తెలియదు నాకు అంటే, లేదు మేడం మీకు బాగా ఉంటుంది, కపిల్ ఎట్లనో ఇది కూడా అట్లనే అని చెప్పింది సార్. చెప్తే సరే ఓకేలే, ఇంకా మా పాపది ఇంకా ఒక 2-3 ఏళ్ళు చదువు ఉన్నది, ఆ 2-3 ఏళ్ళు అయ్యేసరికి దీంట్లో కొంత అమౌంట్ వస్తుంది కదా అని వేసినాం సార్. వేస్తే ఒక 2 నెలలేమో ఇంట్రెస్ట్ ఇచ్చాడు సార్. 3వ నెల నుంచి అయిపోయింది సార్. 3వ నెల నుంచి అయిపోయింది. ఇంకా 4వ నెల నుంచి అడిగితే లేదంటున్నాడు. అట్లా 5-6 నెలలు గడిపిండు. నేను 15 లక్షలు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం వల్ల నా ఫిక్స్డ్ డిపాజిట్ 2019లో వేసిన 22లో చేరిపోయిన తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాంట్లో నెల లక్షకు 15,000 ఎత్తానని కొన్ని నెలలు వేయలేదు, ఒక 15 నెలలు వేయలేదు. ఆయనకు తెలియకుండా ఈ మధ్యలో వేసేవాళ్ళు, రమేష్ అనేవాడు వేసేవాడు కాదు, వేసినామని చెప్పేవాళ్ళు. అవి కూడా వేయకపోయేసరికి నాది అక్కడ ఆల్రెడీ డిపాజిట్ తీరిన తర్వాత, ఏమయ్యా నాకు పైసలు రావాలి కదా అని నేను కొత్తగూడెంలో 6 నెలలు తిరిగిన తర్వాత, బాబు ఇక్కడ కాదు, మీరు ఆల్రెడీ ఏది నక్కలగుట్టలో ఆఫీస్ ఉన్నది, మెయిన్ బ్రాంచ్ ఉన్నది, అక్కడికి పోండి, అక్కడ పోతే అక్కడ పైసలు ఇస్తారు, మా దగ్గర లేవు, ఇక్కడ దయచేసి ఇవ్వండి సార్ అన్నతారా. నీకు రావు. అరే రావంటాను సార్, నువ్వు ఇస్తానని చెక్కులు కూడా ఇచ్చినావు కదా, ఆ చెక్కులు ఇక్కడ ఇవ్వడం, బ్యాంకు పోగానే ఆ బ్యాంకులో పైసలు ఉన్నాయి.